ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన ధనుష్కోటిని మినీ సింగపూర్గా పిలిచేవారు. అలా విరాజిల్లుతున్న ధనుష్కోటికి 1964 డిసెంబర్ 23 కాలరాత్రిగా పరిగణించారు. ఆ రోజు సాయంత్రం గాలులతో ఓ మోస్తారు వర్షం మొదలైంది. సమయం గడుస్తున్న కొద్దీ గాలి వేగం పెరిగింది. సముద్రంలో కల్లోలం పెరుగుతూ పోయింది. చీకటి అవుతున్న కొద్దీ వర్షం తీవ్రస్థాయికి చేరింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు, అధికారులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. మరి కాసేపట్లో తెల్లవారుతుందనగా రాకాసి అలలు ధనుష్కోటిని చుట్టుముట్టాయి. కనికరం లేకుండా నివాసాలపై దాడి చేశాయి. నివాసాలు, కార్యాలయాలు అన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ధనుష్కోటి ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయింది. పాంబన్ నుంచి ధనుష్కోటికి బయలుదేరిన రైలు కూడా సముద్ర అలల్లో చిక్కుకుంది. అందులో ఉన్న దాదాపు 100 మంది ప్రయాణికులు జలసమాధయ్యారు.